హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండో ఈ వేడిక చేద్దాం పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. అండ్ ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. నిజంగా ఏ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళైనా సరే ఒకళ్ళకొకళ్ళు ప్రేమను పంచుకునే రోజు. కానీ ఈ సంవత్సరంలో ఈ ఒక్క రోజే కాకుండా సంవత్సరం అంతా ప్రేమను పంచుకోవాలని కోరుకుంటూ మా ప్రేక్షకులందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఏంటంటే చిన్నప్పటి నుంచి అంటే స్కూల్లో ఉన్నా కాలేజీలో ఉన్నా చాలా బాగా ఎదురు చూసేవాడిని. ఎవరైనా ఒకళ్ళు వస్తారు గ్యారంటీగా ప్రపోజ్ చేస్తారు నా ఆశతో ఉండేవాడిని. చోటు కావాలి. ఓ మై గాడ్, లైక్ ఓకే. సో ఇలా అంటే పోనీ ఈ సంవత్సరం ఒకళ్ళు వచ్చారు, నెక్స్ట్ సంవత్సరం ఇంకోళ్ళు వస్తారు, తప్పులేదు, వాళ్ళు తప్పేం లేదు, ఎందుకంటే ఒక సంవత్సరం పారిపోతారు వాళ్ళే. ఓకే, బట్ అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. బాగుందిరా. ఇగో ఇలా ఈఎంఐ పద్ధతిలో రాకండి, వస్తే ఒకేసారి వచ్చి. బట్ సో స్వీట్, థ్యాంక్ యూ సో. Thank you so much. Happy Valentine's Day. Thank you so much. ఓకే, సో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ప్రేమికుల రోజు గురించి. అందుకే ఒక అద్భుతమైన రైటర్ ఒక అద్భుతమైన డైలాగ్ రాశారు. బట్టి కొట్టాను కానీ గుర్తు రావట్లేదు, కానీ మంచి డైలాగ్ అది. ప్రేమను ప్రేమించే ప్రేమకి, ప్రేమకై ప్రేమించే ప్రేమ కోసం పుట్టింది ఆ ప్రేమ. అందులో మీనింగ్ ఏముందో నాకు తెలియదు, కానీ ప్రేమ అన్నిసార్లు వచ్చినప్పుడు చాలా ప్రేమగా అనిపించింది. సో అంతే ప్రేమతో ఈ రోజు జంట మా రారండో వేడుక చేద్దాం కార్యక్రమానికి వచ్చారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సందీప్ అండ్ ప్రియాంక. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. నీ అందం మొత్తం ఓ బంతిగా చేసే భూగోళం. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. అండ్ ఈ పాటకి ఇలా డాన్స్ చేయాలని తెలియక పాపం తారక్ గారు సమంత గారు ఎంతో కష్టపడి డాన్స్ చేశారు. ముందు ఎదురెదురుగానే బయలుదేరారు, కాసేపు రౌండ్లు తిరిగారు, గుళ్ళ ప్రదర్శనలో ఒకళ్ళనకాల ఒకరు వచ్చారు. అంతే సార్, స్టార్టింగ్ అంతా బానే ఉంటుంది, ఎదురెదురుంటాం, తర్వాత ఫాలో అవ్వాల్సి వస్తుంది వెనకాల. బట్ ఇద్దరికి వెల్కమ్. ఇద్దరికి ఎప్పటి నుంచి పరిచయం? 4 years. 4 years. మరి నేను మీది తూనిగా స్టోరీ అని విన్నాను. అంటే చిన్నప్పటి నుంచి తెలుసు, తెలుసు. తర్వాతకి మధ్యలో కొంచెం కాంటాక్ట్ లేదు. ఓకే, మళ్ళా 2013 లో ఒక ఫంక్షన్ లో కలిసాం. యాక్చువల్లీ చిన్నప్పుడు క్లాస్మేట్స్, థర్డ్ క్లాస్ వరకు క్లాస్మేట్స్. కానీ తర్వాతకి డిస్టెన్స్ వచ్చేసింది, తను వేరే స్కూల్ షిఫ్ట్ అవ్వడం, అలా గ్యాప్ వచ్చి తర్వాత ఒక ఫంక్షన్ లో కలిసాం. సో ఒకళ్ళ గురించి ఒకళ్ళు బాగా తెలుసా? తెలుసు. ఇప్పుడు మీకు జనరల్ నాలెడ్జ్ క్విజ్ పెడతాను నేను. కొన్ని భయంకరమైన ప్రశ్నలు అడుగుతాను, ఇద్దరికి ఆన్సర్లు ముందే నేను చెప్తాను. మీ ఇద్దరు అందులో ఆన్సర్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. సపోజ్ నేను ఒక క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్ A and B 2 ఆప్షన్స్ ఇస్తాను. మీరు ఏ అనుకుంటే ఏ బోర్డు ఎత్తండి, బి అనుకుంటే బి బోర్డు ఎత్తండి. ఒకళ్ళొకళ్ళు చూసుకోరు. ఓకే, నా స్థాయికి తగ్గ ఎగ్జామ్ పెడతాను మీకు. ఓకే, లెట్స్ గో.
మొదటి ప్రశ్న, మీ వైఫ్ ఎక్కువగా షాపింగ్ చేసే ఐటమ్స్ ఏంటి? ఏ క్లోత్స్, బి కాస్మెటిక్. ఫస్ట్ రైట్ ఆన్సర్. ఆయనకి బాగా క్లారిటీ ఉంది, అప్పుడే పట్టలే కొట్టదు ఇవిడ. ఓకే, ఇద్దరు కలిసి టీవీ చూస్తే ఏ ఛానల్స్ ఎక్కువగా చూస్తారు? ఏ ఎంటర్టైన్మెంట్, బి మూవీస్ ఆర్ స్పోర్ట్స్. ఈవిడ ఉద్దేశంలో ఈవిడ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చూస్తారు, కానీ గురువు గారు మాత్రం మూవీస్ కానీ స్పోర్ట్స్ కానీ ఎక్కువ చూస్తారు అనుకుంటారు, కానీ చూడలేరు. ఎండ్ ఆఫ్ ద డే ఆవిడ చెప్పినట్టే రిమోట్ ఆవిడ చేతిలో ఉంటుంది కాబట్టి అవే చేయాల్సి వస్తుంది. ఇట్ సైడ్ ఒక రాంగ్ ఆన్సర్ వచ్చింది ఇప్పటికి. మీరిద్దరూ కలిసి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఏం తింటారు? ఏ ఐస్ క్రీమ్, బి చాట్. ఓ వండర్ఫుల్. మెల్లగా ఇద్దరేంటి ఇటు తిరిగారు, అటు ఇటు ఉండాలి కదా మీరు. ఓకే, సెకండ్ కూడా థర్డ్ కూడా రైట్ ఆన్సర్. హనీమూన్ కి 2 ఆప్షన్స్ ఇస్తే ఏ ఊటీ, బి కేరళ. అయ్యో సార్, ఓ పని చేయాలి సార్. ఆవిడ ఫస్ట్ ఊటీ వెళ్దాం అంటారు, ఊటీ మీదుగా మీరు కేరళ వెళ్ళాల్సి వస్తుంది సార్. సో 2 రైట్ ఆన్సర్స్, 2 రాంగ్ ఆన్సర్స్. సరే అయితే అండి, రాసింది కాబట్టి అడగాలి, నాకు సంబంధం లేని విషయం. పిల్లలు A1, B2. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. మీరు సినిమాకి వెళ్ళాలనుకుంటే ఎక్కువగా ఏం ప్రిఫర్ చేస్తారు? ఏ కామెడీ మూవీ, బి థ్రిల్లర్ ఆర్ హారర్. కష్టం సార్, ఆవిడ కామెడీ సినిమా చూద్దాం అనుకుంటున్నారు. మీరు కనుక ఆవిడ కామెడీ సినిమా తీసుకెళ్ళకపోతే మీకు ఇంట్లో హారర్ సినిమా ఉండేది. ఓకే, సో వెరీ వెల్ ప్లేడ్, సూపర్. సమానంగా చక్కగా 3 రైట్ ఆన్సర్లు, 3 రాంగ్ ఆన్సర్లు ఇచ్చారు. ఈక్వల్ గా వచ్చింది కాబట్టి మీ ఇద్దరికి కలిపి ఇప్పుడు టాస్క్ పెడతాను. ఓకే, ఆవిడ ఫేస్ గీయగలరా మీరు? ట్రై చేస్తారు. ఆవిడ పేరు రాస్తారా? రైట్ హ్యాండర్, లెఫ్ట్ హ్యాండరా? రైట్. కానీ లెఫ్ట్ తో రాయమంటే రాయగలుగుతారా? అయితే వద్దు, ఈయనకి పెన్ ఇచ్చి నోటుతో రాయిద్దాం. బోర్డు వచ్చింది, మీకు 2 ఆప్షన్స్ ఇస్తా. ఇప్పుడు మీరు పెన్ నోట్లో పెట్టుకుని నోట్తో మీరు ఇప్పుడు ఆవిడ బొమ్మ గీయాలి. ఓకే, నెక్స్ట్. ఆప్షన్ బి, హ్యాపీగా 30 సెకండ్లు ఊరికే ఒక పాట వస్తుంది, ఆవిడ ఎత్తుకుని డాన్స్ చేస్తే అయిపోతుంది. ఫస్ట్ దే బెటర్, ఫస్ట్ దే బెటర్. మీరు పెయింటింగ్ తీసుకుంటే మరి ఆప్షన్ బి, మరి ఆవిడకి వస్తుంది, ఆవిడ ఎత్తుకుని మిమ్మల్ని డాన్స్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ సెకండ్ ఇద్దరికైతే టాస్క్ ఉంది కాబట్టి మీరు ఇద్దరు డిసైడ్ ఏది ఎవరు బెటర్ అయితే తీసుకోండి. డాన్స్. వెరీ గుడ్. అయితే మేడం గారు ఆయన ఫేస్ గీస్తారా? మరి డాన్స్ మీరైతే డాన్స్ చేస్తారా? చెప్పండి, మీరు మళ్ళీ ఆయన కనిపించే ఫస్ట్ తీసుకురాకండి ఆయన్ని. ఆయన ఇప్పుడే ఒప్పందం మీద ఒప్పించాం మేము ఆయన్ని. వేయండి అమ్మా. చిత్రం వావ్, నేను చూసా, ఇది అవతార్ సినిమా. నేను చూసా. హాలీవుడ్ సినిమా ఐరన్ మ్యాన్ అని ఉంటుంది సార్, ఆయన ఫేస్ ఇదే మార్చుకుంటుంది. కింద పేరు రాయమ్మా అయింది. తర్వాత ఎందుకంటే మేము చెప్పలేకపోతున్నాం. అది బ్యూటిఫుల్. సంతకం పెట్టారు మేడం. సూపర్, క్లాప్స్ కొట్టినావు సార్ అందరూ. అసలు యాస్టీస్ కదా, యాస్టీస్ వచ్చింది. నా భూతో నా భవిష్యత్. సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకుని ప్రేమ రంగు కళ్ళ చూడు, అరే నాలో ఉన్న ప్రేమికుని చూడు, చిన్నదాన్న చిన్నదాన్న సన్న. నేను గ్యారంటీ దీన్ని పిక్చర్ తీసి మీకు ఇస్తాను. థ్యాంక్ యూ. ఎప్పుడు మీకు ఆయన మీద కోపం వచ్చినా ఈ ఫోటో ఒకసారి చూస్తాను.
అండ్ ఇప్పుడు టాస్క్ గురువు గారికి. గురుగారు ఆవిడ డ్యూటీ ఆవిడ ఫినిష్ చేశారు. ఇప్పుడు మీ టాస్క్. ఓకే, మ్యూజిక్. ఓకే, సో మీ ఫ్యామిలీస్ అందరూ ఇక్కడే ఉన్నారు, అందరితో పాటు కలిసి వచ్చారు ఈ రోజు. అండ్ ఫస్ట్లీ మీ అందరికి కూడా థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. వెల్కమ్. సో వీళ్ళు పలానా అని మీరు నాకు చెప్పే బదులు చక్కగా ఇంతమంది ఉన్నారు కాబట్టి నేను మీకోసం సినిమా టైటిల్ ఇస్తాను. ఓకే, ఆ సినిమా టైటిల్ ఎవరికి బాగా సెట్ అవుతుందో మీరు నాకు డిసైడ్ చేసి చెప్పండి సార్. ఓకే, సో ముందుగా గురుగారు మీతో స్టార్ట్ చేస్తాను. హియర్ వి గో. ఫస్ట్ మూవీ 100% లవ్. మా మమ్మీ డాడీ. మమ్మీ డాడీకి సెట్ అవుతాయి. వండర్ఫుల్, సూపర్. ఎందుకు అలాగా? ఆ స్టోరీ లాగా ట్విస్ట్లు ఉంటాయా? ఏం చేసినా 100%. 100% ఉంటుంది. ఫైటింగ్ జరిగిన 100% ఉంటుంది. పక్క. ఎవరిది అప్పర్ హ్యాండ్? డాడీదే. తమన్నాదా నాగ చైతన్యదా? నాకు చేతినే. నాగ చైతన్యదే నేను అనుకున్నా. వెరీ గుడ్ గురువు గారు. మేడం గారు బాగా పాడతారు పాట. A plus B plus A square. B square A square. అది మీ వాళ్ళు కోరస్ పాడేశారు మొత్తం అంతా. ఎటాక్ ఎలక జింక మీదకే పిల్లి ఎలక మీదకే. ఎటాక్ Guarantee attack అమ్మా. మీదకే. ఉప్పు నిప్పు మీదకి. ఓకే, సో నెక్స్ట్ సినిమా మీ సైడ్. ప్రేమ పావురా. యాక్చువల్లీ అందరు ప్రేమ పౌరాలే మా టీమ్ లో. మొత్తం అందులో టాప్ ఎవరు? ప్రేమ పావురాలు ఎవరు? మా మామయ్య అత్తయ్య. మామయ్య అత్తయ్య. ఓ వావ్. గురుగారు దీని మీద మీ స్పందన? మరి ఇంత పబ్లిక్ గా అడిగితే ఎలా అండి? అంటే నా ఉద్దేశంలో మీరు ప్రపోజ్ చేశారా లేకపోతే ఆవిడ ప్రపోజ్ చేశారా? నేను అన్ని విషయాల్లో మన కామన్ గా ఫాలో అవుతాయని అందరూ ప్రేమ పౌరాలు అంటారు. బ్లైండ్ గా ఫాలో అవుతారు. బ్లైండ్ గా ఫాలో అవుతారు. పర్ఫెక్ట్ సార్. అంతే. మన లైఫ్ పార్ట్నర్ ని అలా బ్లైండ్ గా ఫాలో అవడం చాలా మంచిది, చాలా ఉత్తమం. అలా చెప్పుకుంటున్నారండి, జరిగేది రివర్స్ లో ఉంటుందేమో. ఊరికే టీవీలో కాబట్టి అలా చెప్తూ ఉంటారు కదండి వీళ్ళంతా. అవునమ్మా, ఇది కూడా ఇలా చెప్తూ ఉండాలమ్మా. ఈ షో ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటాను తెలుసా మీ అందరికి. ఇది నా ట్రైనింగ్ సెషన్ లా ఉంది. ప్రీ ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ కి పనికి వస్తుంది మీకు. అవును, డెఫినెట్లీ అమ్మా. మీరు ఇంత నవ్వుతూ ఎంత చక్కగా వార్నింగ్ ఇచ్చారు తెలుసా. ఓకే, నెక్స్ట్ ఫిలిం ప్రేమంటే ఇదేరా. ఈ టైటిల్ ఎవరికి బాగా సెట్ అవుతుంది? మా మామయ్య అత్తయ్య. మామయ్య అత్తయ్య. హలో సార్, ప్రేమంటే ఇదేరా అని వీళ్ళకి తెలిసిందంట. ఎలా తెలిసిందంటారు? ఎందుకు ఇచ్చారు వాళ్ళకి ఆ టైటిల్? ఫస్ట్ వాళ్ళని చూసి తెలుసుకోవాలి, ఇదేరా ప్రేమ అంటే. ప్రేమంటే ఇదేరా అని వాళ్ళు చూస్తే ఇదేరా తెలుసుకోవాలి. ప్రేమ అంటే. సో ఇద్దరు ఇంట్లో ఎవరిది అప్పర్ హ్యాండ్? టీవీ రిమోట్ ఎవరి దగ్గర ఎక్కువసేపు ఉంటుంది? మా వారు ఆవిడేమో మా వారు అంటారు, ఆయనేమో మా ఆవిడే. నాకు అర్థమైంది, ప్రేమ అంటే ఇదేరా. ఓకే, వండర్ఫుల్. నెక్స్ట్ టైటిల్. ఎవరా ప్రేమ ఖైదీ? పిన్ని బాబాయ్. పిన్ని బాబాయ్. అంటే ఇంతకీ ఖైదీ ఎవరు ఇద్దరులో? నేనే ప్రేమ ఖైదీని. మీరే? ఎందుకంటే మనకు ప్రేమ అంటే 2 అక్షరాలు, దానికి ముందు జన్మ 2 అక్షరాలు, తర్వాత లాస్ట్ లో వచ్చే చావు 2 అక్షరాలు. ఈ రెండింటి మధ్యలో ఉన్నదే బంధం. బంధం 2 అక్షరాలు. సో బంధం తర్వాత నాన్న 2 అక్షరాలు, అమ్మ 2 అక్షరాలు, అక్క అన్న 2 అక్షరాలు. సో కానీ ప్రేమ అనేది రిమాండ్ లాంటిదని, పెళ్లి అనేది జీవిత ఖైదు లాంటిదని ఆ టైటిల్ ఇయ్యి ఉండొచ్చు బహుశా. వేరేంటి సార్? శోభన్ అండి. సార్ గురువు గారు, మీరు మా అందరు కళ్ళు తెరిపించారు సార్ ఈ రోజు. మీరు ఇంత బాగా లెక్చర్ ఇస్తారో నాకు తెలియదు. బాగా సెలెక్ట్ చేసావమ్మా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ వన్.
ప్రేమలేఖ. ఈ సినిమా కూడా బాగుంటది. బాబాయ్. బాబాయ్ బాగా రాస్తారా లెటర్లు? వివిధ దశల్లో రాశాను, కొన్ని మనసులో రాసుకున్నాను, చాలా మందికి రాశాను అనమాట. వివిధ చాలా రూపాల మందికా? చాలా సార్ ఇవాళ రాత్రి భోజనం ఉండదు ఏంటది? కాలేజ్ రోజుల్లో రాసేవాళ్ళు, కాలేజీ రోజులు రాసేవాడిని. తర్వాత రిప్లై వచ్చేదా సార్? రిప్లై వచ్చింది, సో అంతవరకు ఆగిపోయింది అనమాట. ముచ్చుతు నొక్కి ఒకటి చెప్పరా. నా ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి అనమాట. శ్రీదేవి కూడా ఒక ప్రేమలేఖ రాశాను. రాశాను సార్ బోని కపూర్ గారు. శ్రీదేవికి ఏమని రాశారంటే, మన వెంకటేశ్వర స్వామి భార్య శ్రీదేవి, మన మన శివుని భార్య మన ఉమాదేవి, దెన్ మన్మధుడి భార్య రతీదేవి. సో నా భార్య కావాలనుకుంటున్నావా సంధ్యాదేవి అండ్ శ్రీదేవి అని చెప్పి రాశాను. పోస్ట్ చేశారు సార్ మీ దగ్గర ఉంచారు లెటర్? పోస్ట్ చేశాను, వెళ్ళలేవో తెలీదు, బట్ మీ వంతు మీరు పంపించారు. దట్ ఈస్ వండర్ఫుల్, సూపర్. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఎందుకంటే ప్రేమంట. అన్నయ్య వదిన. అన్నయ్య వదిన, వావ్. ఎందుకంట ప్రేమ అంట. ఇంకా నేను తను ఆఫీస్ లో ఉన్నప్పుడు కాల్ చేస్తూ ఉంటాను, బయటకు వెళ్దాము తొందరగా వచ్చేయండి ఆఫీస్ నుంచి అంటాను. మంత్ ఎండింగ్ లో అనుకోండి కాల్ చేసి మీ క్రెడిట్ కార్డ్ లో అమౌంట్ వచ్చిందా అని అడుగుతాను. ఎందుకు అంటే షాపింగ్ కి అంటే ఎందుకంటే ప్రేమ కదా, అందుకే నాకు అన్ని ఇప్పించండి అని చెప్తాను. ఓ షాపింగ్ అంటే ప్రేమ. ఓకే ఓకే. షాపింగ్ అనే కాదు అన్ని కదా, మరి అన్నిటికీ. చేసుకున్నాక అన్ని ఇప్పించాలి కదా. కదమ్మా తప్పదు అసలు సార్, వేరే ఆప్షన్ లేదు ఆయనకి. మరి మేము అన్ని చేస్తున్నాం కదా తన కోసం. అదే మొదటి వారంలో మీరు అడిగితే పర్లే, 2-3 వారాలు బిల్లులన్నీ కట్టిన తర్వాత అడుగుతుంటేనే పాప టెక్స్ట్ వస్తుంది ఆయనకి. బట్ ఇట్స్ వండర్ఫుల్. ఓకే గురుగారు మీ సైడ్. ప్రేమించుకుందాం రా, బ్యూటిఫుల్ ఫిలిం. బాబాయ్ అనే చెప్పింది. గురుగారు ఏంటి ఆయన అలా అంటున్నారు? మైక్ ఇవ్వండి ఆయనకి. ఎందుకు అలా అనిపించింది? ఆయన మీకు ఈ ట్యాగ్ ఎందుకు ఇచ్చారు మీ కప్పుల్కి? రారండి వేడుక చేద్దాం రారండి, ప్రదీప్ గారు పిలిచారు వెళ్దామని. అంటే ఎందుకు ఎక్కడికి అంటే వాళ్ళ ప్రేమికుల రోజండి, ప్రేమించుకుందాం రండి సూపర్ అని వచ్చామండి. సో ద లాస్ట్ ఫిలిం కృష్ణగాడి వీర ప్రేమ గాథ. పిన్ని బాబాయ్. పిన్ని బాబాయ్. అన్ని ట్విస్టులు ఉన్నాయా? ఇప్పుడు ట్విస్ట్. ఇప్పుడు కూడా ట్విస్ట్లే. ఏంటి సార్ ఎందుకని ట్విస్టులు వచ్చాయి? పెళ్లికి ముందు చాలా మందిని ప్రేమించేవాడిని సార్. చాలా మంది ప్రేమించేవాడిని. భలే ఉన్నారు సార్. పెళ్ళైన తర్వాత పేరులోనే పేరు మిగిలింది. పేరులోనే ప్రేమ మిగిలింది. మీ వంతు మీరు ప్రేమించారు సార్, మీ తప్పేం లేదు. నా మీద భయంతో చెప్పట్లేదు. మీది కృష్ణగాడి వీర ప్రేమ కాదే, నాకు అర్థమైంది. పిన్ని పేరు కృష్ణవేణి. పిన్ని పేరు కృష్ణవేణి. ఓ లవ్ స్టోరీ ఇటు తిరిగింది అనమాట. వండర్ఫుల్, థ్యాంక్ యూ. మరి ఈ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీకి మీ తరఫు నుంచి ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా, డెఫినెట్లీ. అండ్ ఆ కష్టం ఎందుకని చెప్పి నేనే ఒక పెద్ద గిఫ్ట్ కొన్నాను. ఎస్, దుబాయ్ లో ఉంది ఆ గిఫ్ట్. సైకిల్ మీద ఒక అబ్బాయి తీసుకొస్తున్నాడు. టీకి ఆగాడంట కోదాడ దగ్గర. సో ఇప్పుడు మీకో గేమ్ పెడతా, అంటే మీ ఇద్దరికి ఒక గేమ్ పెడతాను. ఆడపల్లి వారు వర్సెస్ మగ పెళ్లి వారు. ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళ చేతుల మీదుగా వీళ్ళిద్దరికి గిఫ్ట్. ఓకేనా? సో లెట్స్ ప్లే. ఇప్పుడు 2 టీముల నుంచి కపుల్స్ వచ్చారు. చాలా ఈజీ గేమ్ ఆడతారు. ఒకళ్ళు బెలూన్ హోల్డ్ చేసుకుంటారు. ఫేస్ టు ఫేస్, కళ్ళు ప్లస్ కళ్ళలో చూసుకుంటూ వెళ్తారు అనమాట. అక్కడ దాకా వెళ్ళాక లైన్ దాటుతారు మీరు. మీకు తెలుస్తుంది లైన్ దాటినట్టు. లైన్ దాటిన తర్వాత ఒక బెలూన్ మీరు ఆవిడ మీద పేలిస్తే ఆవిడ బెలూన్ మీ తల మీద పేలుస్తారు అనమాట. ఇలా ఒక్కొక్క కప్పులు వెళ్ళొస్తారు. అంటే అక్కడ బ్లాస్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇంకో కప్పులు స్టార్ట్ అవుతారు. సో వాళ్ళు అక్కడ పేల్చిన తర్వాతే 2 కప్పులు ఇక్కడ స్టార్ట్ అవుతారు. 2 కప్పులు పేల్చాక థర్డ్ అయ్యాక ఫోర్త్ అయ్యే టైం ఫస్ట్ వాళ్ళు రెడీగా ఉంటారు బెలూన్స్ తో. ఏ టీం ఎక్కువ బుడగలు పేలుస్తారు అనేది గేమ్. రెడీయా? సో ఇట్ సైడ్ ఎవరితో స్టార్ట్ చేస్తున్నాం? మీతో. అండ్ ఇట్ సైడ్ ఎవరితో? మీతో. ఓకే సార్, బెలూన్స్ తీసుకోండి ఇద్దరు ఒక్కోటి. రెడీ, 3, 2, 1 గో. కళ్ళు ప్లస్ వాళ్ళు మైనస్, గొళ్ళు ఇంటూ
చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్. కళ్ళు కళ్ళు కలిసో వాళ్ళు వీళ్ళు మైనస్ ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్. ఎడమ భుజము కుడి భుజము కలిసి కకుతిరే కొత్త త్రిభుజం. ఇప్పుడు తలతల్లాడుతున్నారు. చాలా బాగా, అంటే ఉన్న బెలూన్లు మాత్రం అవగొట్టేశారు, అందరూ అవగొట్టేశారు అండ్ ఆర్డర్ ప్రకారం ఆడారు చాలా చక్కగా. కానీ బెలూన్ ఇలా కూడా పేల్చేసిన విషయం నేను చూశాను. శ్రీనివాసరావు గారు బెలూన్ పేల్చలేదు కానీ ఆవిడ నెత్తికేసుకుంటున్నారు. అవకాశం వచ్చింది, నాకు అర్థమైంది మీ ఎక్స్ప్రెషన్. సంధ్య రాణి గారు ఇట్ సైడ్, ఈవిడ ఏంటంటే బెలూన్ ఎక్కడ హర్ట్ అవుతుందో ఫినిష్ తెచ్చుకుంది ఆవిడ. అమ్మా టెన్షన్ లో ఆయన గుచ్చుతావో బెలూన్ గుచ్చుతావో తెలియట్లేదు నాకు. అక్కడ దాకా పెట్టి బెలూన్ పెట్టి పటా పటా కొడుతుంది. బట్ వెల్ ప్లేడ్, అందరు సూపర్. టైం ప్రకారం బెలూన్స్ ప్రకారం అయితే డెఫినెట్ గా ఒక టీం ముందే ఫినిష్ చేశారు టాస్క్ ని. అండ్ కంగ్రాచులేషన్స్ ఆడపిల్లి వారు. ఈ టీం ఎక్కువ స్కోర్ చేసినందుకు గాను ఇప్పుడు ఈ టీం వాళ్ళు డాన్స్ చేయమంటారు, అంతే కదా? ఓకే, నాకు ప్రాబ్లం ఏం లేదు అందులో. మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి ఈ కపుల్స్ కూడా డాన్స్ చేయాలి, అంతే కదా? అది నాకు ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా, అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. సూపర్, అంతే. ఆహా, చూసారా ఈ పాటకి ఇలా కూడా డాన్స్ చేయొచ్చు. బట్ థ్యాంక్ యూ ఎవ్రీబడి, వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ. మీరు ఇక్కడే ఉండండి, మీరు కూర్చోవచ్చు మీరందరూ. ఎస్, మీరందరూ ఇవ్వండి, మిగతా వాళ్ళందరూ మామ అనుకోండి. మీ చేతుల మీదుగా కమాన్. బరువుగా ఉంటుంది, తీసుకుని వాళ్ళకి ఇచ్చేయమ్మా. ఓకే, గేమ్ ఆడుతున్నాం, బాగుంది, కపుల్స్ ఆడారు, అంతవరకు ఓకే. బట్ మా బ్యాచ్ ఖాళీగా ఉన్నారు, మాకు అలా ఇష్టం ఉండదు కదా. సో మేము కూడా ఆడాలి. అలా లాస్ట్ బెంచ్ లో మాలా బాగా చదివే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మేమంతా ఆడాలంటే మాకు గానా బజానా ఉండాల్సిందే, రైట్? ఆట పాట ఉండాలి కదా. లెట్స్ బిగిన్ గానా బజానా. ఓకే, సో ఇప్పుడు మనం స్క్రీన్ మీద మీకు సాంగ్ వస్తుంది, కానీ అది ఇంగ్లీష్ లో ఉంటుంది. అది తెలుగులో ఏ పాట మనం గ్రహించాలి. గ్రహించి మీకు బోర్లు ఇచ్చారా? ఏ టీం ముందు బోర్ వస్తే వాళ్ళకి పాడే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ ఏ టీం అయితే బాగా పాడతారో వాళ్ళకి ఓకే, పాడని టీం కి గ్యారంటీ టాస్క్ ఉంటుంది. పాపం జాగ్రత్త చూసి ఇవ్వండి అన్న, గుంజీళ్ళు అవి కాకుండా. ఓకే, సో రెడీయా? హియర్ వి గో. ఫస్ట్ సాంగ్. We don't need the settling of lights and mics. We make home as discotheque. ఆడపిల్లి వారు విజిలేశారు. నీతో డాన్స్ టు నైట్. 5 4 ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ. ఎవరో ఒకరు పాడాలి. మైక్ సెట్ అక్కర్లే, పంచ్ సెట్ అక్కర్లే, లైట్లు అక్కర్లే. ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ. అవి ఆవిడ పాడతారట. మైక్ సెట్టింగ్ అక్కర్లే, లైట్ సెట్టింగ్ అక్కర్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కోటెక్ కల్లే. 1 పాయింట్. మీరు పాట గెస్ట్ చేశారు, పాట పాడారు.
ఈ టీం కి పనిష్మెంట్ ఇవ్వాలి. ఓకే. ఎవరిని లేపుతున్నారు, ఎవరికి పనిష్మెంట్ ఇస్తున్నారు? రండి గురువు గారు. ఇప్పుడు ఈయన సాయి పల్లవి. ఓకే, సో ఇట్స్ టీమ్ కు ఒక పాయింట్ వచ్చింది. మనం విజిల్ కొంచెం త్వరగా వేసేస్తే క్లూలు ఇస్తాం. నెక్స్ట్ సాంగ్ ఏబిసిడి లెటర్స్ ఆల్రెడీ లవ్ టోటల్ రౌండ్ అప్. కిల్డ్ మీ మగ పెళ్లి వారు విజిల్ వేశారు. ఎవరైనా పాడొచ్చు. లెక్కలన్నీ మార్చి చంపేసావే నన్ను. రైట్ ఆన్సర్, 1 పాయింట్. సో రైట్ ఆన్సర్. ఇప్పుడు మనకి పనిష్మెంట్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. సతీష్, తేజ, హర్షు. సూపర్, వండర్ఫుల్ గురుగారు. బాబా రే రే రే. అప్పుడెప్పుడో చూసాను నేను పిడకల స్టెప్, మళ్ళీ ఇవాళ చూసా. భలే కుది మొత్తం తీసారు ఆయన. వెరీ గుడ్, థ్యాంక్ యూ ముగ్గురికి. వెల్ డన్, థ్యాంక్ యూ. సో 2 టీములు 1 పాయింట్. వెల్ ప్లేడ్. హియర్ వి గో, థర్డ్ సాంగ్. మగ పెళ్లి వారు మళ్ళీ విజిలేశారు. కాజల్ ఇన్ యువర్ ఐస్. నీ కళ్ళలోని కాటుగా ఓ మెరుపు తీగ కాగా నల్ల మబ్బు. నీ కళ్ళలోని కాటుగా ఓ నల్ల మబ్బు కాగా నీ నవ్వులోని రైట్ ఆన్సర్, 1 పాయింట్. పనిష్మెంట్ టైం. ఈసారి పాట పాడిద్దాం. ఎవరు బాగా పాడతారు మీ ఉద్దేశంలో? మావయ్య, శుభం. గురుగారు నుంచోండి సార్. ఇప్పుడు గురువు గారు మంచి పాట పాడతారు మన కోసం. ఇప్పుడు పాట కంటే ముందుగా చిన్నగా ఒక ఈ ప్రేమికల రోజు మీరు conduct చేస్తున్నందుకు సార్ క్లాస్ తీసుకుంటారు. ఆ బుక్ పెన్ తీసి రెడీగా ఉండండి. గురుగారు చెప్పండి సార్. ప్రత్యేకత ఏంటంటే ప్రేమికుల రోజు నా పెళ్లి చూపులు జరిగింది సార్. సో దాన్ని మళ్ళొకసారి మీరు గుర్తు చేశారు నాకు ఈ ప్రేమికుల రోజు రూపంలో. సో ఆ రోజు జనరల్ గా అమ్మాయిలు అబ్బాయిల ముందు పాడే సిచ్యువేషన్ ఉంటది, కానీ ఇక్కడ రివర్స్. అవును, అమ్మాయిలను చూసేటప్పుడు అబ్బాయి నేనే పాడాను. పాడారు. ఆ సాంగ్ ఒకసారి మీకు వినిపిస్తాను. వండర్ఫుల్, చెప్పండి సార్. నాలో ఉంది నీ రూపు, నా ధ్యాసంతే నీ కోసం, చెప్పాలని చేరాలని
ఆరాట పడుతోన్నా నీ ప్రేమకై ఓ, నీ ప్రేమకై. బ్యూటిఫుల్, అదరగొట్టేశారు. మీకు మామూలుగా సింగింగ్ అలవాటు ఉందా సార్? పాడుతూ ఉంటారా మామూలుగా? అంటే మీరు షోలలో యాంకర్ చేస్తుంటారు, నేను మా ఫంక్షన్స్ లో, మా ప్రోగ్రామ్స్ లో, కాలేజ్ ప్రోగ్రామ్ యాంకరింగ్ చేస్తూ ఉంటాను. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. సో ఇట్స్ ఎట్ స్కోర్ 2, ఇట్స్ ఎట్ స్కోర్ 1. హియర్ వి గో, నెక్స్ట్ సాంగ్. ఆడపిల్లివారు విజిల్ వేశారు. నాలోనే నువ్వు, నాతోనే నువ్వు, నా చుట్టూ నువ్వు, నేనంతా నువ్వు. సూపర్, భలే పాడారు. రాంగ్ ఆన్సర్. నాలో నేను, నేలో నేను, నువ్వు అంటే నేను. సూపర్, రాంగ్ ఆన్సర్. అరే వాటమ్మా, వాట్ ఈస్ దిస్ అమ్మా? అయ్యో, ఆలోచించి పాడండి. వేరే ఉన్నట్టుగా, పాడుతున్నారు. వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. రైట్ ఆన్సర్, 1 point. ఓకే, సూపర్. సో పాట పాడారు, వెరీ గుడ్. మరి లల్లిలా కింద మొత్తం అందరు లేవండి. it's a family. It's a family party. It's a family party. It's a family party. It's a family party. Super. 4 songs aye, 2 points. Okay, next song. మగపెళ్లి వారు విజిల్ వేశారు. ఐ సీ యువర్ కాజల్ ఐస్ గోయింగ్, మైండ్ గోయింగ్. సీక్రెట్లీ సీ యువర్ ఏజ్ గోయింగ్. కళ్ళని చూస్తే పోతుంది, మతి పోతుంది, అటుగా నడుము చూస్తే పోతుంది. రైట్ ఆన్సర్, 1 point. సూపర్, లీడింగ్ లోకి వచ్చారు. 3 points and 2 points. ఓకే, నెక్స్ట్ సాంగ్. మళ్ళీ మగపెళ్లి వారు. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోనే చెప్పలేక ముందే అడిగానే. రైట్ ఆన్సర్, 1 point. సూపర్. ఫస్ట్ లేదు, ఆల్రెడీ ఇట్స్ ఎట్ స్కోర్ 4, ఇట్స్ ఎట్ స్కోర్ 2 అండ్ ఇట్స్ టాస్క్ టైం. వాళ్ళ టీం కి టాస్క్ ఇవ్వాలి మనం. అమ్మో లక్కీ. భలే వచ్చింది, అసలు నాకు కూడా వచ్చి తెలుసు. అది చాలా ఈజీ, ఏం టెన్షన్ పడక్కర్లేదు.
ఇలా రౌండ్ ఇలా పట్టినావా? మందిరి ఎంతసేపు చేయొచ్చు అది. మొత్తం ఫోన్ చేశాకైతే కొంచెం కంఫర్టబుల్ గా ఉంది, తొందరగా బట్ వెల్ డన్. థ్యాంక్ యూ. క్లాప్ ఫర్ హర్. కమ్ ఆన్. సో ఇట్స్ ఎయిట్ స్కోర్ 4, ఇట్స్ ఎయిట్ స్కోర్ 2. ఓకే, నెక్స్ట్ సాంగ్. ఆడపిల్లి వారు నీలా ఉంది దగ్గరకొచ్చి ముద్ది మంది సర్లే అని దగ్గరికి వెళితే దాని మనసే నీలో ఉందండి. రైట్ ఆన్సర్, 1 point. ఓకే, ఇట్స్ ఎయిట్ స్కోర్ 3, ఇట్స్ ఎయిట్ స్కోర్ 4. ఒకే ఒక పాట మిగిలింది. ఈ పాట మీరు పాడితే మీ టీం గెలుస్తుంది, ఈ పాట మీరు పాడితే టై అయిపోతుంది. రెడీయా? గెట్ రెడీ. కొంచెం టఫ్ ఉంటది. లాస్ట్ సాంగ్. ఓకే, ఇద్దరు విజిల్ ఒకేసారి వేశారు. ఇద్దరులో ఎవరు కరెక్ట్ సాంగ్ పాడితే వాళ్ళ పాయింట్. మగపెళ్లి వారు టైమ్ అప్. ఆడపెళ్లి వారు ఒకలా చూసే నన్నిలా నన్నే మార్చిన నువ్వయ్యేలా వయసును తాకే ఆకల చేసే నువ్విలా నీ నవ్వులే వెన్నెలా. అరే రే, కరెక్టే కరెక్టే. మీకు అలా అనిపించచ్చు చూడగానే లెటర్ నన్నే మార్చిన నువ్వయ్యేలా అండ్ మీకు అనిపించింది కరెక్టే. రైట్ ఆన్సర్. సూపర్. సో ఇట్స్ ఎట్ 4 points అండ్ ఇట్స్ ఎట్ 4 points. వెరీ వెల్ డన్. సూపర్. ఈ శుభ సందర్భంలో అండ్ దట్టు ఇవాళ వ్యాలంటైన్స్ డే కాబట్టి మీరందరూ ఇక్కడికి వచ్చారు. సరదాగా ఇప్పుడు మనం ఆ డేని సెలబ్రేట్ చేసుకోవాలి. కేక్ కట్ చేయాలిగా. ఓకే, సో కేక్ వచ్చింది, కట్ వచ్చింది. చూడడానికి అయితే బాగుంది. కట్ చేస్తే తినేసి అందరం. ఓకే, రారండే వేడుక చూద్దాం, సందీప్ ప్రియాంకల వేడుక చూద్దాం. అండ్ అలాగే మా తరఫు నుంచి చిన్న కానుకలు ఇవి. సో మేడం గారు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ, సూపర్ గా పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ మీ పార్టిసిపేషన్ తో దే గాట్ ఎ మెమరబుల్ డే. ఎలా అనిపించింది మా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి? చాలా 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 ఎంజాయ్ చేసాం. చాలా యాక్చువల్లీ మ్యారేజ్ మొత్తం మళ్ళీ కళ్ళ ముందు వచ్చినట్టుంది. చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్ జీ తెలుగు. ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా. అండ్ అందరికి థ్యాంక్ యూ. ఇలాగే ఇద్దరిని కలుపుతూ 2 కుటుంబాలను ఒకటి చేస్తూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ.